భారత యూకే మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఖరారైంది. మోదీ సర్కార్ నిఘా వైఫల్యంతోనే పహల్గాం ఉగ్రదాడి జరిగిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఉగ్రవాదంపై దేశమంతా ఐక్యంగా పోరాడుతోందన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్. కులగణనపై కేంద్రం చేపడుతున్న విధానాలు వెల్లడించాలన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. భారత్ యూకే మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఖరారైంది. సుదీర్ఘ చర్చల తర్వాత ఒప్పందం కుదిరిందన్నారు ప్రధాని మోదీ. ఈ మేరకు ట్వీట్ చేశారు. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇదో గొప్ప ముందడుగని చెప్పారు. పరస్పరం ప్రయోజనం కలిగేలా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం జరిగిందన్నారు ప్రధాని మోదీ. మోదీ సర్కార్ నిఘా వైఫల్యంతోనే పహల్గాం ఉగ్రదాడి జరిగిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. టెర్రరిస్టులు దాడి చేస్తారని ముందే సమాచారం ఉన్నా టూరిస్టులకు సరైన భద్రత ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. అఖిలపక్ష భేటీలో భద్రతా వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకుందన్నారు. అందుకే కశ్మీర్ పర్యటనను ప్రధాని మోదీ రద్దు చేసుకున్నారని చెప్పారు. మీ పర్యటన రద్దు చేసుకున్నప్పుడే భద్రతా దళాలను ఎందుకు అలర్ట్ చేయలేదన్నారు ఖర్గే. प्रोग्राम कैंसिल करते हो, लेकिन आप जो टूरिस्ट लोग वहां पर गए थे उनकी रक्षा के लिए भी आप अच्छे ज्यादा संख्या में पुलिस भेज सकते थे. దేశవ్యాప్త కులగణనకు తెలంగాణ మోడల్ను అమలు చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. కులగణన అంశంపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ప్రధాని కోరారు. అణగారిన వర్గాల ప్రజలకు హక్కులను అందించడానికి కులగణన ఓ సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. అలాగే 50% రిజర్వేషన్ పరిమితిని తొలగించేందుకు కేంద్రం చర్యలు చేపట్టాలన్నారు ఖర్గే. ఉగ్రవాదంపై దేశమంతా ఐక్యంగా పోరాడుతోందన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. హర్యానాలో పర్యటించిన రాహుల్ పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ ఫ్యామిలీని పరామర్శించారు. దేశం మొత్తం అమరవీరుల కుటుంబాలకు అండగా ఉందన్నారు. పహల్గాం దోషులు వారి మద్దతుదారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలన్నారు రాహుల్. కులగణనపై కేంద్రం చేపడుతున్న విధానాలు వెల్లడించాలన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. కులగణనపై కాంగ్రెస్ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. క్యాస్ట్ సర్వే డ్రాఫ్ట్ ప్రాపర్ గా జరగాలన్నారు. రిజర్వేషన్లపై 50% పరిమితితో అందరికీ న్యాయం జరగడం లేదన్నారు. కులగణనపై ప్రధాని మోదీకి 2 మార్లు లేఖ రాసినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు జైరాం రమేష్. आपने कहा हम विभाजनकारी हैं, हम विभाजन करना चाहते हैं क्योंकि हम जाति जनगणना की मांग कर रहे हैं. एक हो तो सेफ हो, यही तो नारे चले थे ना. पर अचानक प्रधानमंत्री ने अपना मन बदल दिया और आप घोषणा करते हैं. आवंटन नहीं है, कोई समय सीमा नहीं है. मैंने कहा ना, ये तो हेडलाइन है बिना डेडलाइन का. डेडलाइन ही नहीं है, कब शुरू करेंगे? 4 साल हो गए, आपको 4 साल पहले करना था. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై భద్రతా మండలి చర్యలు తీసుకోవాలన్నారు కాంగ్రెస్ నేత శశి థరూర్. పాక్ పై భద్రతా మండలి చర్యలను చైనా వీటో చేయకుండా అడ్డుకోవాలన్నారు. ఉగ్రవాద చర్యలను సెక్యూరిటీ కౌన్సిల్ ఖండించడం తప్ప అంతకు మించి నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్నారు శశి థరూర్.